తెలంగాణ రాష్ట్రం నాగూర్ కర్నూలులో కుమ్మెరి జాతరలో జరిగిన బీసీ రజక మహిళపై జరిగిన దాడిని మరి ఈరోజు చింతలపూడి రజక సంఘస్థులంతా కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి సభ్య సమాజం సిగ్గు తలదించుకునే విధంగా మరి అక్కడ ఉన్న అగ్రకులాలు మరి ప్రవర్తించడం చాలా సిగ్గుచేటు. మరి ఏదైతే దేవస్థానంలోకి అన్ని కులస్తులకు కూడా ప్రవేశం ఉంటుంది. మరి రజక కులస్తులు ఆ లోకల్ దేవాలయం కాబట్టి టికెట్ లేకుండా వెళ్తుంటే వాళ్ళు గట్టిగా ప్రశ్నించడానికి వాళ్ళు సానుకూలంగా సమాధానం చెప్పారు రజక కులస్తులు. మరి అక్కడ ఉన్న ఒక సర్పంచ్, రెడ్డి కులస్తు సర్పంచి మరి సాకలవాడ నువ్వు ప్రశ్నిస్తావా, నువ్వు నన్ను అడుగుతావా అని చెప్పేసి మరి నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ మరి వాళ్ళని కొడుతుంటే ఆ రజక కులస్తుడు భార్య అయిన పసికందుని వేసుకొని అయ్యా నా భర్తను కొట్టొద్దు, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి ప్రాధేయపడగా మరి అక్కడ కులహంకారంతో అతను మరి ఆ మహిళను తంతం జరిగింది. అంతేకాకుండా ఆ పసిబిడ్డని కాలుతో తంటం వల్ల ఆ పసిపాప ఒక 3 మీటర్ల దూరంలో పడిపోవడం జరిగింది. వెంటనే చనిపోవడం జరిగింది ఆ పసికందు. కాబట్టి మరి ఈ సంఘటన సభ్య సమాజం మరి సిగ్గు దించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే రజకులపైన దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మరి ఆ రజక కులస్తులకి మరి నష్టపరిహారం ఇవ్వాలి. అంతేకాకుండా మరి ఆ కులంలో ఆ రజక కులస్తులకి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై రజక, జై రజక, జై రజక. జై